లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు జ్యుడిషియల్ రిమాండ్ మరోసారి పొడిగించింది స్పెషల్ కోర్టు. మే 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు స్పెషల్ కోర్టు తెలిపింది. ఉదయం వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఈడీ కోరింది. అయితే వారం రోజులు కస్టడీకి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు 8000 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ను ఈడీ అధికారులు దాఖలు చేశారు. మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పై విచారిస్తామని ఈడీ తెలిపింది. దీనిపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు, వివరాలేంటి? అపర్ణ, మరొకసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు ఎమ్మెల్సీ కవితది. ఈడీ కేసులో ఈ రోజుతోటి జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. కాబట్టి ఈరోజు వర్చువల్ గా జైలు అధికారులు ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. కేసుకు సంబంధించిన పురోగతిని తాలూకు రిపోర్ట్ను కోర్టు ముందు ఉంచారు. దాంతోపాటు గతంలో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ మే 10వ తారీఖున సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కోర్టు ముందు ఉంచారు. దానిపైన ఈ రోజే విచారణ చేపడతారని భావించినప్పటికీ మొత్తంగా 8000 పేజీలకు సంబంధించి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఓవరాల్ ఇది ఏడో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ని 8000 పేజీలతో సబ్మిట్ చేసేయడంతో దాన్ని చదవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి మే 20వ తారీఖుకి దానికి సంబంధించిన విచారణను వాయిదా వేశారు. దాంతోపాటు 20వ తారీఖున సిబిఐకి సంబంధించిన కేసులో కస్టడీ అనేది 20వ తారీఖు వరకు ఉంది. అప్పటి వరకు కవితకు సంబంధించిన ఈడీ కేసుకు సంబంధించి కూడా 20వ తారీఖు వరకే జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేశారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ కి ఈడీ కోరినప్పటికీ సిబిఐ తోటి లింక్ చేస్తూ అదే రోజు 2 కేసులకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించిన అంశంపైన విచారణ చేపడతామంది. దాంతోపాటు ఈ ఈడీ దాఖలు చేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పైన కూడా అదే రోజు విచారణ చేపడతామని చెప్పింది. ఇప్పటికే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా కవితకు సంబంధించిన పాత్రను ఫిక్స్ చేస్తూ కవితకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కింగ్ పిన్ గా కవిత వ్యవహరించారు. సౌత్ గ్రూప్ ని కవిత లీడ్ చేశారు. ఆమె సలహా సూచనల మేరకే పెట్టుబడులంతా కూడా అంటే సౌత్ గ్రూప్ లో ఇతర కీలక వ్యక్తులు మాగుంట రాఘవ్ కావచ్చు, లేకపోతే శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు, వీళ్ళందరూ కూడా కవిత సూచనల మేరకే సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలక వ్యక్తులు ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, వీళ్ళందరితో విజయ్ నాయర్ లాంటి వ్యక్తులతోటి మాట్లాడారు. డ్రాఫ్ట్ పాలసీ రూపకల్పన దగ్గర నుంచి వీళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు అనేది ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇప్పుడు సప్లిమెంటరీ ఛార్జ్షీట్ లో కూడా కీలకంగా కవితకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తూ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ అనేది కూడా దాఖలు చేశారు. దాంట్లో కవితకు సంబంధించినటువంటి అంశాలపైనే ఫోకస్ చేశారు. మొత్తంగా విచారణకు సంబంధించి విచారణ సమయంలో కవిత ప్రవర్తన దగ్గర నుంచి మొదలు పెడితే కవిత అరెస్ట్ అయిన నాటి నుండి ఇప్పటి వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి సందర్భంగా విచారణ సందర్భంగా వెలుగు చూసినటువంటి అంశాలను అందులో పొందుపరచడము, అలాగే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎంటైర్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా అందులో ఉంచబోతున్నారు. అయితే అది కాగ్నిజెన్స్ లోకి తీసుకునేటువంటి అంశం పైన 20వ తారీఖున విచారణ ఉంటుంది. 20వ తారీఖున సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ని కోర్టు కనుక కాగ్నిజెన్స్ లోకి తీసుకున్నట్లయితే అప్పుడు ఆ కాపీ మనకు బయటకు వస్తుంది. దాంట్లో ఈడీ ఎలాంటి ఆరోపణలు చేసిందనే దానిపైన మనకు స్పష్టత వస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు, ఎందుకంటే ఇప్పటికే మధ్యంతర బెయిల్ విషయంలో కావచ్చు, లేకపోతే రెగ్యులర్ బెయిల్ విషయంలో కావచ్చు తీవ్రంగా అపోజ్ చేశారు, సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఎవిడెన్స్ డిస్ట్రాయ్ నుంచి మొదలు పెడితే కవితకు సంబంధించిన మీటింగ్స్ వరకు, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులతో జరిపినటువంటి సంభాషణల వరకు సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. కాబట్టి వాటికి సంబంధించి ఇన్ డీటెయిల్ గా వచ్చేటువంటి ఛార్జ్షీట్ లో వివరాలు అనేది కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది 20వ తారీఖు తర్వాత ఆ ఛార్జ్షీట్ లో పొందుపరిచినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వస్తుంది. ఇక 24వ తారీఖున ఈడీకి సంబంధించి ఈడీ కేసులో బెయిల్ అప్లై చేస్తూ హైకోర్టును ఆశ్రయించినటువంటి కేసుకు సంబంధించిన విచారణ అనేది కూడా 24వ తారీఖున ఉండబోతుంది. అరెస్టుకు సంబంధించి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కవితను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి తన పాత్ర ఏమీ లేకపోయినప్పటికీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎక్కువ వాయిదాలు లేకుండా త్వరితగతిన విచారణ చేపట్టాలంటూ కూడా కవిత హైకోర్టును ఆశ్రయించారు. దానిపైన 24వ తారీఖున వాదనలు ఉండబోతున్నాయి. ఒకవేళ
హైకోర్టు ఏదైనా రిలీఫ్ ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు కానీ హైకోర్టు కానీ దర్యాప్తు సంస్థలు బెయిల్ కనుక రిజెక్ట్ చేసినట్లయితే, బెయిల్ అపోజ్ చేసినటువంటి సందర్భాల్లో ఎప్పుడు కూడా బెయిల్ అయితే రాలేదు. కానీ కవిత విషయంలో ఏం జరగబోతుంది అనేది 24వ తారీఖున క్లారిటీ వస్తుంది. 20వ తారీఖున ఈ రెండుకు సంబంధించి సిబిఐ అలాగే ఈడీకి సంబంధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. ఆ రోజు కవితను వర్చువల్గా హాజరుపరుస్తారా లేకపోతే కోర్టు ముందుకు తీసుకొస్తారా అనే దానిపైన కూడా ఆ రోజు క్లారిటీ వస్తుంది. అపర్ణ.